దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరలా ఇలాంటి రోజున మళ్ళీ ఒక రోజున మీ అందరినీ పలకరించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు. మీ అందరికి కూడా వందనాలు. మీరందరూ కూడా వాక్యాన్ని చూస్తున్నారు. దాన్ని బట్టి కూడా మీరు ఆత్మీయతలో ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. క్రితం వారం నేను చెప్పినట్టుగా లాస్ట్ వారం నేను చెప్పినట్లుగా ఏంటంటే, ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే అసత్యం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. సత్యం తెలుసుకోవాల్సిన మనము అసత్యం ఏంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, యాక్చువల్గా ఏంటంటే ఒక నిజాన్ని తెలుసుకోవడానికి నిజం మీదే మాట్లాడితే సరిపోతుంది. ఎప్పుడైనా కానీ నిజం ఏంటో తెలిస్తే అబద్ధం ఏంటో తెలిసిపోతుంది. కరెక్ట్ అనేది ఏంటి అనేది తెలిస్తే రాంగ్, తప్పు అనేది ఏంటో తెలిసిపోతుంది. కానీ ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే, సత్యం కన్నా ముందు అసత్యం ఏంటో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాదంటారా? ఎందుకు అని అంటే, అసత్యం అనేది సత్యాన్ని డామినేట్ చేసేసి ప్రపంచంలో తిరుగుతుంది. ఇప్పుడు బైబిల్ చెప్పింది ఒకటి, ఈ రోజున క్రైస్తవం చేస్తున్నది ఒకటి. వింత వింత ఆచారాలను వచ్చేసింది. వింత వింతగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేస్తున్నారు, ఎవరికి కావాలన్నట్టు వాళ్ళు చేసేస్తున్నారు. ఇది మా బోధ, క్రైస్తవం ఇదే చెప్పింది అని అంటున్నారు. ప్రమాణం ఏంటి? ఎవరో చూపించట్లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చూపిస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. క్వశ్చన్ చేయకుండా దాన్నే బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు విన్నదాన్ని వెంటనే తీసుకోకుండా దాన్ని అసత్యాలు ఏంటో గ్రహించమని చెప్పాడు. పరిశోధన చేయమని. వినండి, కానీ అది కరెక్టా కాదా అనేది నిన్ను కంపేర్ చేసుకుని చూసుకోమన్నాడు వాక్యం, లేఖన ఆధారంతో. కానీ ఈ రోజున చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు. వినేవాళ్ళు కూడా ఏమైపోయారంటే అసత్యానికి తమ చెవులను కానీ తమ మనసును కానీ అప్పగించేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి తగ్గట్టుగానే మనం అప్పగించాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తూ వస్తున్నారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ క్రైస్తవ్యంలో వింత వింత పోకడలన్నీ వచ్చేస్తున్నాయి, వింత వింత ఆచారాలను వచ్చేస్తున్నాయి. ఎవరికి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. డెసిషన్ తీసుకుని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న విస్తృతమైన సోషల్ మీడియా కాలంలో వాళ్ళు చేసిన దాన్ని ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దాన్ని సత్యమా అసత్యమా అని వాక్యంతో బేరీజ్ చేసుకుని కంపేర్ చేసుకుని వాక్యానికి వ్యతిరేకం ఉందంటే దాన్ని వదిలిపెట్టేసేసి లేదా క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. దాన్ని బట్టి ఏమైపోయిందంటే అలా అసత్యాన్ని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు దేవుడు చెప్పాడు కదా, అంత్యకాలంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోతారని. అంటే ఏంటి అని అంటే, దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు వాక్యం నేను చెప్పేది దేవుని పని నేను చేస్తున్నా అనే భయం అనేది, ఒక బిట్ ఆఫ్ భయం కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఇలాంటి పోకడలన్నీ క్రైస్తవ్యంలో ఈ రోజున ఇంత విస్తృతంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి నేను ఈరోజు ప్రజెంట్ మనకి ఇంకొక ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే పోరాటాలు, క్రైస్తవ జీవితాన్ని బట్టి పోరాటాలు చేయాలి, మనకు వచ్చే శ్రమలను బట్టి పోరాటాలు చేయాలని ఒకటైతే అది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాము. ఈరోజు ఇంకొకటి ఏంటి అని అంటే, డాన్సులు, ఆరాధన అనే పేరుతో అల్లరిని సృష్టిస్తున్న క్రైస్తవ్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆరాధన పేరుతో అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన క్రైస్తవ్యం. ఎందుకు? దేవుడు అల్లరికి కరెక్ట్ అయి ఉన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? కానీ ఈ రోజున చేస్తున్నది ఏంటి? నువ్వు చేస్తున్నది సువార్త పని అయితే, నువ్వు చేస్తున్న నిజంగా సువార్త అయితే అల్లరికి ఎందుకు నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్గా క్రైస్తవం అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లరి అనేది ఎందుకు క్రైస్తవంలో జరుగుతుంది? నువ్వు చేస్తున్నది ఈ రోజున ఒక క్రైస్తవులుగా బ్రతికే మనము, క్రైస్తవులుగా ఉంటున్న నీవైనా నేనైనా ఎవరైనా కానీ మనం ఏం చేస్తాము అనంటే అల్లరిని సృష్టించేవాళ్ళం. దేవుడు శాంతికి కర్త అయి ఉంటే మనం ఏం చేస్తున్నాం, దానికి క్వైట్ ఆపోజిట్గా అల్లరిని తీసుకొస్తాం. క్రైస్తవ్యంలోకి అల్లరి వచ్చేసింది. అల్లరి అనేది ఏం చేస్తుందనంటే ఏలుబడి చేస్తుంది అనమాట, కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎందుకు వచ్చింది ఏంటి? దీని వెనకమాల ఉన్న అసలు ఎందుకు జరుగుతుంది ఇది అనేది ఒకసారి చూద్దాం. వాక్యానుసారంగా మాత్రమే, నేను ఏ మనిషి పేరు చెప్పట్లేదు, కేవలం ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను. లేఖన ఆధారంతో అది కరెక్టా కాదా అని నేను చెప్తున్నాను. మీ పని ఏంటి అని అంటే ఆలోచించండి, అర్థం చేసుకోండి, దేవుడి దగ్గరికి రండి, నిజమైన ఆరాధన ఏంటో తెలుసుకోండి. కాబట్టి నేను చెప్పిన వాక్యం మీకు సత్యం అనిపిస్తే
ఈ వాక్యాన్ని నలుగురికి షేర్ చేసి మీ బాధ్యత చేయండి. మొదటిగా మనం ఆలోచించాల్సిందంటే ఏంటంటే, ఈ రోజు మనం చేస్తున్నది క్రైస్తవులుగా సువార్త. మనకున్న ఒకే ఒక్క పని సువార్త చెప్పడం. ఎలా సువార్త చేయాలి, ఎందుకు చేయాలి, ఏంటి అని అంటే, దేవుడు చెప్పాడు కాబట్టి. మీరు ప్రపంచం అంతా వెళ్ళి నా మరణ పునరుత్థానాలు చెప్పమని చెప్పాడు. నేనే క్రీస్తు అని చెప్పండి, నేనే రక్షకుడు అని చెప్పమని దేవుడు చెప్పాడు. దాన్ని మనం ఏమంటున్నాం? సువార్త. ఎందుకని సువార్త? సువార్త అంటే మంచి వార్త. ఎవరికి మంచి వార్త? సువార్త అనేది ఎవరికి మంచి వార్త? ఎందుకు చెప్తున్నాడు? దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మనం చెప్తున్నాం. ఎవరికి సువార్త అని అంటే పాపులకు. పాపులు ఎవరు అని అంటే లోకమంతా పాపులు. మనుషుల్లో ఏ ఒక్క మనిషి కూడా నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. కాబట్టి ప్రపంచం అంతా ఉన్నది పాపులు మాత్రమే. పాపపు స్వభావం అనేది మన మనసులో ఉంది, ప్రత్యేకించి అందరిలోనూ ఉంది. ఒక్కడని లేదు, ఎవ్వరు కూడా నీతిమంతుడు కాదు. ఆయా సమయాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి ఎవరికి ఉండే పాపపు లక్షణం అనేది ఆ పాపపు లక్షణం ఆ టైంలో బయటపడుతుంది. ఒక పెద్ద దొంగ బయటపడ్డాడు అంటే ఆ దొంగ ఎప్పుడు బయటపడ్డాడు అంటే ఆ లెవెల్ అనేది మా స్థాయిలోకి వెళ్ళాడు కాబట్టి అలా చేయగలిగాడు. నేను ఆ మర్డర్ చేయలేదు, నేనేం మర్డర్ చేశానన్నా లేదంటే ఇంకేమన్నా చేశానంటే, నీకు అంత స్థాయికి నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు చేయట్లేదు, కానీ నువ్వు చేసే స్థాయిలో నువ్వు చేస్తూనే ఉన్నావు. అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మనం చెప్పాల్సింది ఏంటి అంటే సువార్త చెప్పాలి. సువార్త చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? అసలు సువార్త అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సువార్త అంటే ఏం చెప్పాడు, మనం ఏం చెయ్యాలి? సువార్త అనే దానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి చదువు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారు ఎందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సింపుల్ గా చూస్తే 3వ వచనం నుంచి 4వ, మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానము నువ్వు చెప్పాలి. ఇదే సువార్త. ఇంకా నువ్వు ఏది చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు మరణాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణం అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడనే ఒక క్వశ్చన్ వస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు లేవాల్సి వచ్చింది అని అన్నదానికి ఆన్సర్ ఏంటంటే, నీ పాపం, మన పాపం. మన పాపాల నిమిత్తం ఏం చేశాడు అంటే యేసు ప్రభు మరణించాడు. అత్యంత ఘోరంగా మరణించి పునరుత్థానుడై మనకి ఆయన నీతిని ఆపాదించాడు, ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. మనం చెప్పాల్సిన, ప్రతి మనిషికి చెప్పాల్సిన సువార్త ఏంటంటే కేవలం ఇదే, ఇంకేది చెప్పకూడదు. నువ్వు అల్టిమేట్గా ఎన్నన్నా చెప్పు, ఎన్ని ఉపదేశాలన్నా చెయ్యి, ఎన్ని ఎగ్జాంపుల్స్ అన్నా చెప్పు, ప్రతి దాన్ని తీసుకొచ్చేసి నువ్వు చివరికి ఆ మనిషికి నువ్వు అర్థం చేయించాల్సిందంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు మాత్రమే అర్థం చేయించాలి. ఇంకా ఏది కూడా చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు చెప్పినప్పుడు తనలో ఏం కలుగుతుంది? సువార్త చెప్పినప్పుడు మనిషిలో ఏం కలుగుతుంది? అసలు సువార్త చెప్పినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? యేసు ప్రభు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు అన్నప్పుడు తనలో జరగాల్సిందేంటి? ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, నేను పాపం చేశానా? నేను పాపం చేసిన దానికి యేసు ప్రభు అంత ఘోరంగా చనిపోయాడా? అంత ఘోరంగా చనిపోయిన దానికి నేనేం చేయాలి అన్న క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అనేది స్టార్ట్ అయినప్పుడు దేవుడు చెప్పాడు కదా దీంట్లోనే, నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నా నామంలో బాప్తిసం పొందితేనే గాని, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందితేనే గాని మారు మనసు రావాలి. నీలో ఏముంది? పాపపు మనసు అనేది ఉంది. ఆ పాపపు మనసును తీసేసి మరో మనస్సు నీకు రావాలి. నేను పాపిని, నాలో నీతి ఏ మాత్రము లేదు, ఆ నీతి దేవుని యందు తప్ప ఎక్కడా లేదు. నేను ఎప్పుడైతే ఈ నిజాన్ని తెలుసుకుని దేవుడే నా రక్షకుడు, నా పాపం నుంచి విడిపించదగ్గ రక్షకుడు ఇంకెవరూ లేరు, దేవుడు తప్ప అనేసి నువ్వు డిసైడ్ అయ్యి, ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రభువా నేను పాపంలో ఉన్నాను నన్ను క్షమించు అనేది రావాలంటే ఏం చేయాలి? తను పశ్చాత్తాపడాలి. దేన్ని బట్టి? తను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడాలంటే తనకేం కలగాలి? హృదయంలో నువ్వు మాట్లాడే మాట అనేది గుచ్చబడాలి.
సువార్త పేరుతో నువ్వు ఏదైతే చెప్తున్నావో, మనం ఏదైతే వింటున్నామో, సువార్త విన్నప్పుడు మనకేమవ్వాలంటే మనకి మాటలు అనేవి గుచ్చుకోవాలి హృదయంలో. గుచ్చుకున్న తర్వాత ప్రభువా నేను ఆ తప్పు చేశాను, ఏమాత్రం యోగ్యం లేని నాకు నీ నీతిని ఆపాదించావా ప్రభువా, నేను ఎంత పాపిని, ఎంత ఘోరపైన పాపిని అని చెప్పి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నీ వాక్యానుసారంగా నువ్వు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను అని ఒక మరో మనసును తెచ్చుకుని శరీరానుసారంగా అప్పటి వరకు నీకున్న జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే మరణం పొందేసి మరలా రెండవ జీవితం ప్రారంభిస్తావో అదే క్రైస్తవ్యం. ఇదంతా జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది? సువార్త చెప్పినప్పుడు. ఇదంతా సువార్త అంటే ఏంటి అసలు? మరణ పునరుత్థానాలు. ఎవరిది? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు చెప్పి ఆ సువార్తని ఎదుటి ఉన్న మనిషికి అర్థం చేయింపజేసి తను పాపి, తనలో నీతి ఏమాత్రము లేదు అనేది తనకు అర్థం చేయించాలి. అర్థం చేయించి తను పశ్చాత్తాపడేలాగా చేయాలి. పడాలి. నువ్వు సువార్త వింటున్నప్పుడు ఆనందం కాదు, ఉత్సాహానికి కాదు, జోష్ చేయడానికి కాదు, గంతులు వేయడానికి కాదు, పశ్చాత్తాపం రావాలి నీలో. నీ హృదయం కదలాలి. నీ హృదయంలో ఎక్కడైతే పాపపు కుళ్ళు అనేది, పాపపు కౌడు అనేది ఏదైతే ఉందో ఆ పాపం మొత్తం కూడా నీ కళ్ళకి కనిపించాలి. నేను ఈ తప్పు చేశాను, నాలో ఈ తప్పు ఉంది, ఈ పాపం ఉంది అనేది నీకు ఒకసారి కంటి ముందు మొత్తం తిరగాలి. అదే సువార్త. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే రక్షకుడు, ఇంకెవరు లేరు. ఇంత ఘోరమైన పాపిని క్షమించదగ్గ మనసు అనేది దేవుడి దగ్గర తప్ప, యేసుక్రీస్తు దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు అనే నిజాన్ని నువ్వు తెలుసుకుని దేవుడి దగ్గర మోకాళ్ళుని ప్రార్థించాలి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఏం జరుగుతుందంటే మరణ పునరుత్థానాలు చెప్పడం అనేది చాలా గంభీరమైనవి. ఆయన యేసుక్రీస్తు మాటలు చెప్పేటప్పుడు ఆయన మరణించింది ఒక గంభీరమైన మాట, పునరుత్థానం ఒక గంభీరమైన. ఈ మాటలు చెప్పేటప్పుడు ఎదుటి మనిషి కళ్ళు పెద్దవి చేసి చూడాలి, చెప్పేవాడు అలాగే చెప్పాలి. కానీ ఈ రోజున విజిల్స్ వేసే మనసు, డాన్స్లు వేసే మనసు, కేరింతలు కొట్టే మనసు అనేది నీలో ఉన్నప్పుడు నీకు అంత గంభీరం అనేది ఎక్కడ వస్తుంది? అలాంటి మైండ్ సెట్లో ఉన్న నువ్వు పశ్చాత్తాపం అనేది పడగలవా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నువ్వంత డాన్స్లు వేసుకుంటా అంత ఉత్సాహానికి అంత వినోదంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపం అనేది ఎలా వస్తుంది? అసలు వస్తుందా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు అలాంటి వాతావరణంలో ఉన్న నీకు నేను పాపిని, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను అని ఒక పశ్చాత్తాపడే మనసు నీలో ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? అసలు మీరు ఆలోచించండి. మంచి మ్యూజిక్ అనేది నాకు వినిపిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్లో ఏం చేస్తానంటే నీకు వచ్చేది ఏంటంటే ఆ టైంలో ఇలా మ్యూజిక్ అనేది వింటున్నప్పుడు ఏముంటుందండి, మనకి ఏదైనా ఒక మ్యూజిక్ అనేది వినిపించినప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీ ఏం చేస్తుంది? ఇలా అంటారు, కాళ్ళేమో ఇలా ఊపుతారు, చేతులు ఇలా అంటారు. ఏంటంటే నీ శరీరం అనేది ఆటోమేటిక్గా ఉద్రేకానికి లోనవుతుంది. ఆ ఉద్రేకానికి లోనై నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా మ్యూజిక్లోకి వెళ్ళిపోతావు. ఆత్మానుసారంగా నువ్వు ఆలోచించట్లేదు అక్కడ. ఆ మ్యూజిక్ని బట్టి, ఆ నీ పక్కన ఉన్నంత హోలాహలాన్ని బట్టి, ఆ అరుపుల్ని బట్టి నువ్వేమైపోతావు అంటే అదొక ట్రాన్స్లోకి వెళ్తావు. నువ్వు నిజంగా దేవుని వైపు చూడవు. అప్పుడు ఆత్మానుసారంగా ఆలోచించు, శరీరానుసారంగా నువ్వు కంప్లీట్గా ఒక రకమైన ఒక ఆలోచనలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతావు. అది ఆత్మానుసారంగా కాదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను పాపం చేశాను, ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ నాకు గుర్తొస్తాయి. అప్పుడు ఇంకా టైంలో పాపాలు చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నన్ను అడిగితే నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో, దేవుడు ఏమన్నాడు ఇక్కడ, ఒక విందు జరిగే ఇంటికి వెళ్ళడం కంటే మరణం ఎక్కడైతే బాధ ఉంటుందో ఆ బాధ ఇంటికి వెళ్ళినప్పుడు నీ మనసు అంట నిజాన్ని ఆలోచించే మనసు అనేది వస్తుంది. నువ్వు విందు జరిగే ఇంటికి ఎందుకు వెళ్ళొద్దని చెప్పాడు? ఆ విందులో ఏం చేస్తావు నువ్వు? ఇంకొంచెం నువ్వు నీకున్న కష్టాన్ని కానీ నీకున్న సమస్య కానీ మర్చిపో, దాంట్లో ఈ విందులోకి పాలవు. విందులో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్న చోట ఏముంటుంది? ఆనందం ఎక్కువైపోద్ది. ఆనందం ఎక్కువైనప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నీ రియాలిటీని నువ్వు మర్చిపోతావు, నీకున్న సమస్యలన్నింటినీ మర్చిపోతావు. సరదాగా బయటికి వెళ్దాంరా, అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తావు? నీకు అప్పటి వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ వదిలేసి ఏం చేస్తావు? అక్కడికి వెళ్తావు, ఆ విందు జరిగే చోటుకి వెళ్తావు. విందు జరిగే చోట ఏముంటుంది? అల్లరి కదా, అల్లరి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఆ అల్లరిలో పడిపోయినప్పుడు నీ రియాలిటీని మర్చిపోతావు, నీ రియాలిటీని వదిలేస్తావు. నీ రియాలిటీని వదిలేసి ఏం చేస్తావంటే లేనిది ఏదో గురించి ఆలోచిస్తూ ఉంటావు, లేని దాంట్లోకి వెళ్ళిపోతావు. నీ బాధను మర్చిపోతావు, నీ సమస్యను మర్చిపోతావు, అన్నింటినీ మర్చిపోయి వేరే మైండ్లోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏముంటుంది? రియాలిటీ కాదు. రియాలిటీ అస్సలు ఉండదు. విందు జరిగే చోట, అల్లరి జరిగే చోట, సంతోషంతో ఆనంద హోలాలు చేసే చోట నీ రియాలిటీని నువ్వు మర్చిపోతావు. ఇది ట్రూ. ఎందుకని అంటారు? సరదాగా బయటికి వెళ్దాం రారా సరదాగా ఎందుకంటారు? అది ఆ మాట ఎందుకని వస్తుంది? ఎందుకనంటే ఇందుకే, నువ్వు ఒంటరిగా ఉండి ఎప్పుడైతే బాధ జరిగే చోట నీ రియాలిటీలో నువ్వు బ్రతుకుతావో అప్పుడు నువ్వు ఆలోచిస్తావు. ఎప్పుడైతే విందు జరిగే చోటకి, అల్లరి జరిగే చోటకు నువ్వు వెళ్తావు, నువ్వు ఆలోచించడం నీ చేత కాదు. ఇది ట్రూ. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడికైనా ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి.
ఎక్కడైనా ఒక విందు, ఏదైనా పెళ్లి కానీ, ఒక ఫంక్షన్ కానీ, ఒక రిసెప్షన్ కానీ జరుగుతున్నప్పుడు అలాంటి అట్మాస్ఫియర్లో మీ మైండ్ ఎలా పనిచేస్తుంది? ఒక మనిషి చనిపోయినప్పుడు నువ్వేం ఆలోచిస్తావు అని అంటే రియాలిటీ ఆలోచిస్తావు. నేనేంటి, నేను తర్వాత నా లైఫ్ ఏంటి, ఒక రియాలిటీ. ఆత్మానుసారంగానే కాదు, భౌతికంగా ఉన్నా కానీ రియాలిటీలోకి వస్తాడు ఆ మనిషి. అది క్రైస్తవులు కాకపోయినా ఏం చేస్తారంటే రియాలిటీని ఆలోచింపజేసిద్ది. ఏది? కష్టం, శ్రమ, ఏదైనా బాధ ఉన్న చోట ప్రలాపించు పరిస్థితి. అలాంటి ప్రలాపించు పరిస్థితి అనేది కంప్లీట్గా ఎగైనెస్ట్గా ఉన్న చోట ఏముంటుందంటే రియాలిటీ ఉండదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నీ నిజమైన మనస్సుని ఒకసారి బయటికి తీసి నీ మనసులో ఏముంది, ఏ తప్పు ఉంది, ఏ పాపం ఉంది అనేది ఒకసారి ఆలోచింపజేసి ఆ ఆలోచనలో నుంచి నిన్ను, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఘోరమైన పాపిని, నువ్వు తప్ప నాకు రక్షకుడు ఎవరు లేరు, నువ్వు నా కొరకు శిలువ వాని మీద కొట్టబడి మరణించి నా కోసం లేచి నీ యొక్క ఉచితమైన నీతిని నాకు అప్పగించావు, ఆ నీతిని నేను ధరించుకోవడానికి ప్రభువా నన్ను క్షమించు, ఆ నీతి నాకు ఇవ్వు అని చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి దేవుడి దగ్గరికి రావడం కదా. అల్లరి జరిగే చోట, ఇదంతా జరిగే చోట నువ్వు ఎలా పశ్చాత్తాపడగలవు? పశ్చాత్తాపడతావా? అసలు ఎలా చెప్పాలి సువార్త అనేది? ఎలా చెప్పారు అని అంటే నేను చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14. పదో అధ్యాయం 14-15 చదువుతున్నాను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. వినాలి అని అంటే ప్రకటించేవాడు ఉండాలి. ఏం ప్రకటిస్తున్నావు నువ్వు? ఏం ప్రకటిస్తున్నావు? వినేవాళ్ళు ఎలా వింటున్నారు? వినేవాళ్ళు అలాంటి అల్లరి జరిగే చోట నువ్వు ఏదన్నా చెప్తుంటే నువ్వు ఏం చెప్తావు? అసలు అలా అల్లరి జరిగే చోట నీకు చెప్పడానికి కూడా ఏమీ లేదు కాబట్టి అల్లరిని సృష్టిస్తున్నారు. నీకు ఏదైనా చెప్పే సబ్జెక్ట్ అనేది ఉన్నప్పుడు నిజంగానే సబ్జెక్టే చెప్తారు కదా, అల్లరి ఎందుకు చేస్తారు? ఇదొక స్కామ్, రియల్లీ స్కామ్. ఎందుకు అల్లరిని ఆ విధంగా సృష్టిస్తున్నారు? అల్లరిని సృష్టించకుండా సువార్త చెప్పలేరా? అపోస్తులు ఎప్పుడేం చేశారు అలా? ఇలాగా అపోస్తులు ఎక్కడ చేసినట్టుగా లేదు కదా. అపోస్తులు చేశారా ఇలాంటి అల్లరి పనులు చేశారా? సో నువ్వు ప్రకటించేవాడు లేకుండా వినగలిగేవాడు ఎలా వింటాడు అని అంటే నువ్వు ఏం ప్రకటిస్తున్నావు, వినేవాడు ఏం వింటున్నాడు? వినేవాడు గొర్రెలాగా తయారైపోయాడు, చెప్పే నువ్వు ఒక గొర్రె అయిపోయావు. ఎలా వింటున్నారు? సువార్త అంటే ఏంటి అనే కనీస జ్ఞానం లేకుండా క్రైస్తవం ఈ రోజున తయారైపోయింది. మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క మరణ త్యాగాలే సువార్త. నువ్వు నలిగిన హృదయంలోకి రాకపోతే ఆ రోజు ఎందుకు ఆయన చనిపోయాడు అనేది చెప్పి నీ మనసుని ఎక్కడికి తీసుకురావాలి అని అంటే ప్రభువా నేను పాపిని. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పశ్చాత్తాపడడం, అంతే కదా. యేసు ప్రభు వచ్చింది కూడా ఎందుకు? నువ్వు మారు మనసు పొందడానికి. ఆ రోజు పక్కనున్న మనిషి ఏం చేశాడు? సిలువ పక్కనున్న మనిషి, ప్రభువా మాకైతే ఇది కరెక్ట్ గా, నీకైతే కరెక్ట్ కాదు. అదేంటిది? మరో మనస్సు వచ్చింది తనకి. తను అర్థం చేసేసుకుంటున్నాడు, తెలిసిపోతుంది తను దొంగ, తనలో తప్పు ఉంది, తనలో పాపం ఉన్నదని అర్థమవుతున్నప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అడిగాడంటే అది కదా పశ్చాత్తాపం. అలాంటి మనస్సు అనేది ఎదుటి కూర్చున్న వాళ్ళకి కానీ ఎవరికైనా రావాలంటే నువ్వేం చేయాలి, ఏం చెప్పాలి, ఎలాంటి పరిస్థితుల్లోకి ఆ మనిషిని తీసుకురావాలి అని అంటే నలిగిన హృదయంలో తన పాపాన్ని కానీ యేసు ప్రభు ఒక రాజ్యంలో ఆయన ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడు, భూమి మీదకి ఎందుకోసం వచ్చాడు, దేని కొరకు ఆయన మరణాన్ని, తన శరీరాన్ని అంత ఘోరంగా అప్పగించాడు లోకానికి, ఎందుకొరకు లేచాడు, ఇది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ మనిషి తను అర్థం చేసుకోవాలి. నేను పాపిని, నాకున్న పాపాలు, నా జీవితంలో జరిగిన పాపాలన్నీ కూడా రీల్ లాగా నాకు కనిపించి ప్రభువా తండ్రి నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని నీ పాపాన్ని బట్టి నువ్వు వెంటనే క్షమాపణ అడగాలి. ఇలాంటి మనసు అనేది ఇలాంటి చిందులు వేసే చోట సాధ్యమా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. సాధ్యమవుతుందంటారా? నేనైతే సాధ్యం కాదంటాను. ఎందుకనంటే ఇంత అల్లరి జరిగే చోట నాకు అంత ఆలోచించేసేసి దేవుడి దగ్గర నేను తప్పు చేస్తున్నాను అనే మనసు అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకు వస్తుంది? రాదు. నువ్వు ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకును వ్యతిరేకంగా ఉంది అన్నప్పుడు నువ్వు
ఇక్కడ భౌతికంగా వచ్చే ఆ మ్యూజిక్ సౌండ్స్ని కానీ, వీళ్ళని కానీ, డ్యాన్స్లు కానీ, ఇవన్నీ చూసి నువ్వు ఒక భౌతికంగా ప్రేరేపించబడిపోయినప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎక్కడ ఆలోచించగలుగుతావు? నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పాపం చేశాను, నేను ఎక్కడ తప్పిపోయాను, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికానని నువ్వు ఎక్కడ ఆలోచించగలుగుతావు? అది రాదు, రానే రాదు. అది రావాలి అంటే నువ్వేం చేయాలంటే నలిగిన హృదయంతో ఉండాలి. నలిగిన హృదయం ఎక్కడ ఉంటుంది? అల్లరిలో ఉంటుందా? అల్లరికి అసలు కర్త దేవుడు? అల్లరి అసలు అంత అల్లరి చేయమని ఎవరు చెప్పారు మీకు? ఎందుకు చేస్తుంది క్రైస్తవం ఈ రోజున అంటే మనం ఆలోచించాలి కదా. దేవుడు మనకి బైబిల్ని ఇచ్చారు కదా, బైబిల్ని ఆధారం చేసుకుని మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఇది ఇలా జరిగిందా? ఎందుకు జరుగుతుంది ఈ రోజున? ఎందుకు జరుగుతుంది? ఇది కరెక్టా? బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా దాన్ని వదిలేసే, విడిచిపెట్టేసే. ఇది క్రీస్తు బోధ కాదు అనేసి నువ్వు వదిలేసేయాలి. వదలకుండా దాని చుట్టూరే తిరుగుతున్నారంటే మనుషులు ఏమైపోయారంటే పాపానికి లోనైపోయి ఉన్నారు. సత్యాన్ని విడిచిపెట్టేశారు. సత్యం కంప్లీట్గా కనుమరుగైపోయింది, మరుగైపోతుంది. ఈ రోజున ప్రపంచం కానీ, క్రైస్తవ్యం కానీ దేని వైపు చుట్టూ తిరుగుతుందంటే భౌతికంగా ఉన్న జీవితం. బోధించే వాళ్ళు అలాగే తయారైపోయారు, వినేవాళ్ళు అలాగే తయారు. కంప్లీట్గా క్రైస్తవం ఏమైపోయిందంటే సత్యాన్ని విడిచిపెట్టేసి అసత్యం వైపు అడుగులు వేసి అసత్యం చుట్టూరు కప్పేసుకుంది అనమాట. అందుకని ఏమైపోయారంటే తోడేళ్ళు అనేవి ఎక్కువైపోయినాయి. క్రైస్తవ్యాన్ని అల్లరపాలు చేసే తోడేళ్ళు అనేవి ఎక్కువైపోయినాయి. ఈ తోడేళ్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే, మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి. ఏం జరుగుతుంది తప్పు అనేది ఆలోచించాలి. తర్వాత ఇంకా ముందుకు వెళితే అసలు ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందనంటే మాకు ఆత్మ వచ్చింది, మాకు ఆత్మతో మేము ఇంకా అలా గంతులు వేస్తాం అని అంటారు. ఆత్మ అనేది ఏంటి? అల్లరికి కర్త, శాంతిక? ఒకసారి ఆలోచించండి. మొదటి కొరింథీయులకు మళ్ళీ చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాదు. అల్లరికి కర్త. అల్లరంటే ఏంటి? ఇప్పుడు జరుగుతుంది కదా అల్లరంటే. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏంటి? సమాధానము, శాంతి కలగాలి. కానీ అల్లరి ఎందుకు జరుగుతుంది? ఈ మాత్రం గ్రహించట్లేదా మీరు? ఈ మాత్రం కూడా గ్రహించట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీలో జరగాల్సింది ఏంటంటే సమాధానము, శాంతి రావాలి. కానీ అల్లరి ఎందుకు జరుగుతుంది? అల్లరికి శాంతి, అల్లరికి కర్త ఉన్నాడు దేవుడు? ఒకసారి ఆలోచించండి. ఆ విజిల్స్ కానీ, ఆ డాన్సులు కానీ, ఆ మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ అలా ఉన్నప్పుడు శాంతి ఉంటుంది అక్కడ? ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఏముంటుంది అక్కడ? గందరగోళం, అయోమయం, అల్లరి. జరగాల్సిన పాపాల కన్నా ఎక్కువ పాపాలు జరుగుతాయి. ఎప్పుడు యాజువల్గా జరిగే పాపాల కన్నా ఎక్కువ పాపాలు అక్కడే జరుగుతాయి. ఎందుకని? అల్లరి ఎక్కువైపోయింది. అల్లరి ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా పాపాలు అనేవి జరగడానికి ఛాన్స్ అనేది ఉంది. అలాంటి పరిస్థితుల్లో శాంతి ఎక్కడ ఉంటుంది? అలాంటి పాపం జరిగే పరిస్థితుల్లో, అలాంటి అల్లరి జరిగే పరిస్థితుల్లో శాంతి ఎక్కడ ఉంటుంది? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అల్లరి ఎందుకు? అల్లరి కర్తకాడని అంటున్నాడు కదా దేవుడు. అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? నాకు ఆత్మ వచ్చింది అని గంతులు వేస్తాం, అల్లరి చేయడం ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ డాన్సులు కానీ, అలాంటి అరుపులు కానీ అరిసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా చేయించాడా? ఎక్కడైనా ఉందా మనకి? అపోస్తులు ఎప్పుడైనా చేశారా? ఎందుకని ఈ మాత్రం ఆలోచించలేకపోతుంది ఈ రోజున క్రైస్తవ్యం? అసలు అంత బ్లైండ్ పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? మనకు మైండ్ అనేది పనిచేస్తుంది. మైండ్ అనేది పనిచేసినప్పుడు దేవుడు అనేది మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చినప్పుడు, పరిశుద్ధ గ్రంథం అస్సలు లేకుండా లేదు కదా. మనకు పరిశుద్ధ గ్రంథం అనేది ఇచ్చినప్పుడు మనం వింటున్నదే, చూస్తున్నదే మనకు దీంతో కంపేర్ చేసుకోకుండా ఎందుకని గుడ్డిగా గొర్రె వలె వెంబడించేస్తున్నావు? గుడ్డిగా ఎందుకు కంటిన్యూ అయిపోతున్నావు, ఫాలో అయిపోతున్నావు? నువ్వు ఆలోచించుకునే శక్తి లేదా? సత్యంతో కంపేర్ చేసుకోవా? నా వాక్యంతో కంపేర్ చేసుకోవా? దేవుడిచ్చిన వాక్యం మన చేతిలో ఉండగా బైబిల్తో నువ్వు ఎందుకని కంపేర్ చేసుకోవు? ఇది వాక్యానుసారమైన వాక్యం ఇలా చెప్పిందా, దేవుడు ఇలా చెప్పాడా అని ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు? ఇది ప్రాబ్లం అయిపోయింది. ప్రతి మనిషి కూడా బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా నువ్వు ఎప్పుడైతే ఎవరినైతే ఏ వాక్యం అయితే వింటా ఉంటావో వాళ్ళందరూ కూడా నిన్ను అసత్యంలో నడిపించేస్తారు, వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం. ప్రతి మనిషి పాపి అయి ఉన్నాడు కాబట్టి నీకు చెప్పే మనిషి కూడా పాపేనా, పరిశుద్ధుడా? పాపేనా? పాపే. ఆ మనిషిలో కూడా పాపం ఉంటుందా? నీలో ఉన్నట్టే ఆ మనిషిలో కూడా పాపం ఉంటుందా? ఉంటుంది. ప్రతి మనిషిలోనూ పాపం ఉంది. అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడంటే, చెప్పి నేను భ్రష్టుని అయిపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు.
పౌలు గారు లాగా ఈ రోజున శరీరాన్ని నల్లగొట్టుకునే వాళ్ళు ఉన్నారా? అలా బాధపడే వాళ్ళు ఉన్నారా? ఎప్పటికప్పుడు తన మనసును చెక్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే ఇలాంటి కల్తీ క్రైస్తవం అనేది ఎందుకు మొదలైంది? ఇలాంటి నకిలీ క్రైస్తవం అనేది ఎందుకు మొదలైంది అసలుకి? ఇలాంటి లేనిపోయిన ఎందుకు సృష్టిస్తున్నారు? కొత్త కొత్త ఆచారాలు, కొత్త కొత్త సాంప్రదాయాలు ఎందుకు సృష్టిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, శాంతికి మాత్రమే కర్త అయి ఉన్నప్పుడు ఎందుకు ఈ అల్లరి అనేది స్టార్ట్ అయింది? ఎందుకు ఈ అల్లరి స్టార్ట్ అయింది? ఈ అల్లరి జరుగుతున్నప్పుడు అక్కడ ఆ మనిషి పశ్చాత్తాపడే పరిస్థితుల్లో ఉండడు, ఖచ్చితంగా ఉండడు. ఇంకా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 సమాధానం కర్త అల్లరికి కర్త కాదు చదివాం కదా. ఇప్పుడు ఈ అల్లరి జరిగే సమయంలో ఏం చదువుతున్నారు? ఆరాధన అంటున్నారు. ఆరాధన జరిగేటప్పుడు ఇదంతా జరుగుతుంది అని అంటున్నారు. మనకు ఆత్మ వస్తుందో ఎలా అంటాడు. ఇప్పుడు ఒకసారి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అంటే మనం ఆరాధించాల్సిందేంటి? ఆరాధనలో భాగము డాన్సులు, విజిల్స్, ఈ అల్లరి చేయడాలు, ఎగరడాలి, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమా? ఈ ఆరాధనలో భాగం అని అయితే కనుక ఆరాధన అనేది ఏం చేయాలి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు. ఆత్మతో ఆరాధించాలన్నప్పుడు భౌతికంగా ఈ విధంగా ఉన్నప్పుడు ఆత్మ అనేది నువ్వు ఎక్కడ పెడుతున్నావు? అల్లరి ఉన్న చోట ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? శరీరము ఆత్మ రెండింటికి విరుద్ధమైనప్పుడు నువ్వు శారీరకంగా నువ్వు వినడానికి, ఎగరడానికి, గంతులు వేయడానికి వీటన్నిటినీ నీ శరీరాన్ని అప్పచెప్పినప్పుడు ఆత్మానుసారంగా ఎలా ఆలోచిస్తావు? సింపుల్ క్వశ్చన్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుడు చెప్తే నువ్వు అంత అల్లరి ఉన్న చోట అంత అల్లరిలో పాలి భాగస్థుడు అయిపోయినప్పుడు, అల్లరిలో నువ్వు కేంద్రీకృతం అయిపోయినప్పుడు ఆత్మానుసారంగా సత్యం వైపు నువ్వు ఎలా ఆలోచిస్తావు? సత్యంగా నిజంగా పాపినే, నాలో ఉన్న ఈ పాపం ఉంది, ఈ తప్పు ఉంది అని నువ్వు ఎలా ఒప్పుకోగలుగుతావు? అసలు ఆ పాపం అనేది ఉంది అనే ఒక నిజాన్ని నీ మనసు ఎలా గుర్తు తెచ్చుకుంటుంది? నువ్వు భౌతికంగా నా శరీరంగా ఎంత నువ్వు కంప్లీట్గా నీ శరీరాన్ని ఇంత గోలగోలకి గందరగోళానికి అప్పచెప్పేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎలా ఆలోచిస్తావు? ఆత్మీయంగా ఎక్కడ ఆలోచిస్తావు? నీ సత్యాన్ని దేవుడే నా రక్షకుడు అని తెలుసుకొని నీ పాపాన్ని, నువ్వు నిజంగా చేసిన పాపాన్ని ఎలా ఒప్పుకుంటావు? ఒప్పుకుంటావా? ఖచ్చితంగా ఒప్పుకోలేవు. అది మీకు తెలుసు, వింటున్నారు కదా, మీకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ ఎందుకో కన్ఫ్యూజన్. ఎందుకనో మరి మనకు కావాలనుకుంటున్నావా? అంటే ఒకటి ఏం జరుగుతుందంటే, నిజంగా దేవుడు చెప్పిన ప్రకారంగా సువార్త చెప్పాలన్నా, ఒక విశ్వాసిగా జీవించాలన్నా మంచి పోరాటం. నేను పోరాటం అని చెప్పాడు. ఓపికతో పరిగెత్తము అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తారు. హెబ్రీలకు రాసిన పత్రికలోనే ఏమంటారంటే ఓపికతో పరిగెత్తము. చదువుతాము 10వ అధ్యాయం 'సంపూర్ణత నిశ్చయత కలిగి హృదయముతో' 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. అంటే క్రైస్తవం అనేది ఏంటి అనంటే లాక్ పెట్టేసాను. క్రైస్తవం అనేది ఏంటి అనంటే పరుగు పందెము, ఓపికతో పరిగెత్తాలి. అంటే ఈ రోజున క్రైస్తవం ఏంటంటే నేను కష్టపడను, ఒక పోరాడను, ఒక పందెంలో నేను ఉండను, ఈ క్రైస్తవం అనే పందెంలో నేను ఉండను, నాకు ఈజీగా రావాలి, ఈజీగా నాకు చక్కగా మంచి మాటలు కావాలి, ప్రశాంతంగా వెళ్ళాలి.
నీకు ప్రశాంతంగా వచ్చే జీవితం అనేది క్రైస్తవ్యం కాదు. నువ్వు పోరాడాలి. ఒక పాపంలో నుంచి బందీగా ఉన్న నువ్వు పాపానికి సులువుగా చిక్కుపెట్టి పాపం వైపు ఉండకుండా, అంత పాపం అనేది ఎలా ఉంటుందంటే విస్తారంగా నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ఒకరితో మాట్లాడే ఉంటే పాపంలో పడిపోతావు. ఒక తప్పు మాట్లాడవచ్చు, ఒకరి వైపు చూసేమంటే ద్వేషం రావచ్చు, ఒకరి వైపు చూసేమంటే స్వార్థం రావచ్చు. అంటే నువ్వు ఎటు చూసినా కానీ నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా పాపం అయిపోయింది అన్నప్పుడు, ఆ పాపం నువ్వు చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్తున్నప్పుడు ప్రతిసారి నీకు పోరాటమే. పరుగు పందెం లాంటిదే. ఒక పందెం. నువ్వు క్రైస్తవుడిగా జీవించాలన్నా, క్రైస్తవుడిగా నీ జీవితయాత్ర కొనసాగించాలన్నా, ముగించాలన్నా ఒక పందెం లాంటిది. ఇలాంటి పందెంలో నువ్వు జీవించాలి అంటే ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూచుతూ? యేసు వైపు చూస్తూ. ఎలా పరిగెత్తమని దేవుడు చెప్పినప్పుడు, ఇలాంటి మాటలు నీతో చెప్తున్నప్పుడు నువ్వు వింటావా? వినవు. ఎందుకు? మనం ఇంత పోరాడాలి అనేది మనకొద్దు, కానీ క్రైస్తవుడిగా ఉండాలి, ప్రశాంతంగా హ్యాపీగా రావాలి, హ్యాపీగా జీవించాలి. దానికోసం ఏం చేస్తున్నారు? అలాంటి ప్రశాంతంగా ఏ పోరాటాలు వద్దు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో పాపంలో పడిపోతాను. పాపంలో పడిపోయిందని నువ్వు చెప్పకూడదు. నేను ఇక్కడ పడిపోతున్నాను, నువ్వు అలా చేస్తే పాపం నువ్వు చెప్పకూడదు, నేను వినకూడదు. ఇది ఈ రోజున క్రైస్తవ్యం ఇలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నువ్వు ఇలా జీవిస్తే పాపం, ఇలా చేస్తే తప్పు అని చెప్పకూడదు. ఇది నేను వినకూడదు. అప్పుడు ఏం చేయాలి? చెవులకి ఇంపుగా ఉండే మాటలు చెప్పాలి, వీళ్ళు వినాలి. అందుకే క్రైస్తవ్యంలో ఎలాంటి అల్లరిని సృష్టించారు. ఎందుకని? ఈ మనుషులు ఇదే కోరుకుంటున్నారు. దాన్ని కోరుకున్నట్టుగా వాస్తవాన్ని, సత్యాన్ని విడిచిపెట్టేసి ఇలాంటి కల్తీ పద్ధతుల్ని, నకిలీ పద్ధతుల్ని క్రైస్తవ్యంగా చిత్రీకరించి క్రైస్తవంలో వదిలిపెట్టేశారు. బాగుంది, చక్కగా బాగుంది. ఎవరికి బాగుంది? వినేవాళ్ళకి బాగుంది. ఎందుకని? ఏ పోరాటం వద్దు, ఏ పని. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రైస్తవులను నేను సులువుగా పాపంలోకి నెట్టేసి ఒక అలాంటి కార్యాలు నీ చుట్టూ వస్తాయి అని చెప్తున్నప్పుడు, అలా వస్తాయని ఆ రోజు పౌలు గారు చెప్పారు. ఈ రోజు చెప్తున్నారంటే చెప్పరు. ఎందుకని? అలా చెప్తే నువ్వు మానేస్తే మానేసాడు, ఆలోచిస్తావు. అలాంటి పరిస్థితిలో సేవకులు ఈరోజు సంఘం కూడా లేరు. అలా చెప్పకూడదు, వీళ్ళు వినకూడదు. కాబట్టి వీళ్ళకి లాగానే, వినేవాళ్ళకి లాగానే వీళ్ళు కూడా ఏం చేశారు? గద్దించడం మానేశారు. అలా చెయ్యొద్దు, అది చేస్తే పాపం, అది చేస్తే నువ్వు దేవుని దూరం నుంచి దగ్గరగా వెళ్ళిపోతావు అనే నిజాన్ని, సత్యాన్ని చెప్పడం మానేసేసి అసత్యం వైపు నిన్ను తోసేసేశారు. దానికి నువ్వు చెల్లించాల్సిన రిజల్ట్ ఏంటో తెలుసా? మరణం తర్వాత నీ జీవితాన్ని నరకాగ్నిలో మండింపజేయడం. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అల్లరి జరిగే చోట నిజంగా నీ మనసు అనేది పశ్చాత్తాపడిద్దా? ఆత్మానుసారంగా నువ్వు ఆలోచిస్తావా? ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని దేవుడు చెప్తుంటే, ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మానుసారంగా నువ్వు ఎక్కడ ఆలోచిస్తావు? అంత అల్లరున్న చోట ఆలోచించలేవు. అసాధ్యం, సాధ్యం కాదంతే. ఇంత అల్లరున్న చోట నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించడం హైలీ ఇంపాసిబుల్. నీకు బాధనే రాదు, నీ తప్పు కనిపించదు, ఏదో చేయాలి, లేని తప్పు అనేది ఆ సమయంలో చేయాలనిపించింది, కానీ నీ తప్పు అయితే గుర్తురాదు. సో మనం ఇంకొక వీడియోలో నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది కంటిన్యూ చేద్దాం. దీనికే కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ వీడియో చూడండి, పార్ట్ 4 అని వస్తుంది. దాంట్లో చూడండి.